శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారానికి చాలా ప్రశస్తి ఉంది కదా. ఈ శ్రావణ శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారిని పూజించడంలో ఆంతర్యం ఏంటి? శ్రావణ మాసం శుక్రవారం అని కాకుండా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారిని మనం పూజిస్తూ ఉంటాం. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత మమ సర్వదా. పద్మాసనే పద్మకరే అని అమ్మవారిని ప్రత్యేకంగా మనం పద్మాక్షి పద్మసంభవే అని కూడా పూజ చేస్తూ ఉంటాం. శ్రావణ మాసంలో శుక్రవారాలలో అమ్మవారిని పూజించడానికి ఉండే ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ మాసానికి ఉన్న నామం శ్రీమన్నారాయణమూర్తి శ్రవణ నక్షత్ర మండలంలో మనకు దర్శనమిస్తాడు. క్షీరసాగరతరంగితాత్మనే అంటారు కులశేఖరాలు వారి గారు. ఆచార్య సూక్తి ముక్తావళిలో ఈ శ్లోకం గమనించవచ్చు మనం. క్షీరసాగరతరంగితాత్మనే ఆ శ్రీమన్నారాయణమూర్తి శ్రవణ నక్షత్ర మండలంలో మనకు దర్శనమిస్తాడు. 12 నెలలలో ఈ నెలలోనే శ్రవణ నక్షత్ర మండల సమీపంలో చంద్ర సంచారం పౌర్ణిమ నాడు ఉంటుంది. అమ్మవారు చంద్ర సహోదరి, సముద్రంలో ఉద్భవించినది, చంద్రునికి సోదరి, మనస్సుకు ఆహ్లాదం కలిగించే జగజ్జనని. ఈ కారణం చేత తన భర్తకు సంబంధించిన నక్షత్రానికి ఉద్దీపనం కలిగించే విధంగా పౌర్ణిమ ఉన్న కారణం చేత ఈ మాసంలో అమ్మవారికి ప్రీతికరంగా శుక్ర స్వరూపాన్ని ఆపాదించుకొని సంపదను, సౌభాగ్యాన్ని, ధనాన్ని, శుక్రగ్రహకారకత్వ లక్షణాలన్నింటినీ కూడా పొంది ఉన్న కారణం చేత కూడా శ్రావణ మాసంలోని శుక్రవారాలలో అమ్మవారిని ప్రత్యేకంగా మనం పూజ చేస్తూ ఉంటాం. శ్రావణ మాసంలో శుక్రవారం నాడు అమ్మవారికి ప్రీతికరంగా శుక్రగ్రహ సంబంధితమైనటువంటి రుచులు గల పదార్థాలు, పులుపు రుచి గల పదార్థాలు, పులిహోర ప్రత్యేకంగా నివేదన చేస్తాం. అలాగే ఇతర తీపి పదార్థాలు కూడా సమర్పిస్తాం. ప్రత్యేకంగా శ్రావణ మాసంలో శుక్రవారం నాడు అమ్మవారిని పూజించి నానబోసిన శనగలని ఆహారంగా స్వీకరిస్తే కూడా ఆరోగ్యం చేకూరుతుంది అని అధర్వణ వేదం 10వ మండలం 32వ సూక్తం క్రిమి సంహారక సూక్తం అనే పేరిట ప్రత్యేకంగా మనకు తెలియజేస్తుంది. అధర్వణ వేదం అనే గ్రంథాన్ని మనం పరిశీలిస్తే 10వ అధ్యాయం 32వ సూక్తం క్రిమి సంహారక సూక్తం. శుక్రవారం శ్రావణ మాసంలో ఈ సూక్తాన్ని విన్నా, ఈ సూక్తం గురించి తెలుసుకున్నా అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈనాటి కాలంలో శ్రావణ మాసం శుక్రవారం అనగానే ప్రతి ఒక్కరు కూడా శ్రీ సూక్తం వింటుంటారు. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరచిత స్రజాం చంద్రాం హిరణమయీం లక్ష్మీం జాతవేదో మమాపహ. 16 పాదాలు గల ఈ శ్రీ సూక్తాన్ని గమనించినట్లయితే భూమికి ఆకాశానికి మధ్యన ఉన్నటువంటి ఓజోన్ పొర, వాతావరణం, గాలి, నీటి బిందువుల ఏర్పాణం, నీటి బిందువుల నిర్మాణం, సజల వ్యవస్థ ఎలా ఏర్పడింది, జీవ పరిణామం ఎలా వ్యుత్పన్నమైంది, ఇవన్నీ కూడా మనం శ్రీ సూక్తంలో గమనించవచ్చు. శ్రీ ఈర్మే భజతు అలక్ష్మీ ఈర్మే నశ్యతు. సంపద కావాలి, శ్రీ సూక్తం విందాం. ఆరోగ్యం కావాలి, క్రిమి సంహారక సూక్తం విందాం. అందరికీ శాంతి కావాలి, భూసూక్తం విందాం. అంటే ఏమిటో తెలుసుకుందాం. శ్రావణ మాసం శుక్రవారాలలో వేదం గురించిన ప్రస్తావనలు చేయడం, వైదికపరమైన జ్ఞానం పెంచుకోవడం, అందరి క్షేమాన్ని కోరుకోవడం, ఉన్న వాటిని అందరితో పంచుకోవడం అనేవి ప్రధానంగా పాటించవలసిన కనీస ధర్మాలు. మన వద్ద ఏవి ఉంటావో వాటినే అందరితో పంచుకోవాలి. కనుకనే సులభంగా శనగలు నానబోసినవి పంచిపెట్టండి అని చెప్పడం శ్రావణ మాసంలో శుక్రవారం నాడు అమ్మవారిని పూజించడంలో ఉండే అంతరార్థం ఇదే. శ్రీమన్నారాయణమూర్తికి ఆనందకరమైన మాసం. శ్రీమన్నారాయణమూర్తి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్ర మండలం ఈ మాసానికి చెందిన కాలం కనుక ఈ మాసంలో అమ్మను పూజించాలి. అందులోనూ శుక్రవారం నాడు. అందుకే ఇంత ప్రత్యేకం.